అంగన్వాడీ పిండితో ఎగ్లెస్ కేక్ చేశానండి. చాలా స్పాంజీగా వచ్చింది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం అన్నమాట ఈ కేక్ రెసిపీ. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా మిక్సీ జార్ లోకి 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకున్నానండి. దీనిలోకే 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఆల్రెడీ దీనిలో పంచదార ఉంటుంది కదండి, అందుకని తక్కువగానే తీసుకున్నాను అనమాట. ఇదంతా కలిపి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఐడియా వచ్చిందండి, దీనిలోకి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బెల్లం వేసినప్పుడే ఇలాచీలు కూడా 2 వేసారనుకోండి, ఈ బెల్లంతో పాటే నలిగిపోతాయి అనమాట. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసుకోవాలండి. ఎగ్లెస్ కేక్ కి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో ఎగ్ వేసారనుకోండి, పెరుగు వేయనవసరం లేదు. దీనిలోకి 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ వేసానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇదంతా కూడా మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం కొంచెంగా కాచి చల్లార్చుకున్న పాలు వేయాలండి. ఇలా దోసల పిండిలా కలుపుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, అదే విధముగా 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసి 1 వే డైరెక్షన్ లో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలు వేసుకుని కలుపుకోవచ్చండి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే కేక్ స్పాంజ్ లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక కేక్ తయారు చేసుకునే పాత్ర తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా నెయ్యి మొత్తం పాత్రకి స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాలామృతం మిశ్రమాన్ని మొత్తం వేసి ఒకసారి ఇలా కుదుపుకుంటే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దానిలో చిన్న స్టాండ్ గానీ ఒక ప్లేట్ గానీ బోర్లించుకుని 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొంచెం వేడవుతుందండి. కొంచెం వేడైన తర్వాత ఇలా కేక్ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. పైన ఒక పళ్ళెం మూతేసానండి. మీ వీలుని బట్టి ఏదైనా అందుబాటులో ఉన్న ప్లేట్ని మూత వేసుకుని 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలన్నమాట. 15 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మధ్యలో కాలలేదండి, చుట్టూరు మాత్రం కాలింది. కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి, బేక్ అవుతుంది. ఇంకొకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యిందండి. చూస్తేనే తెలిసిపోతుంది కదా. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ కేక్ ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తో చుట్టూరు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తిరగబెట్టుకున్నట్లయితే వచ్చేస్తుందండి. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చాలా బాగా బేక్ అయ్యిందండి. బేకరీలో కేక్ కూడా సరిపోదన్నమాట, అంత బాగుంది. మరి లేట్ ఎందుకు, నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.